ఏపీ ప్రభుత్వం అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది విద్యుత్ సంబంధించి. సెకీకి విద్యుత్ ఎవరు సప్లై చేస్తారు? అదానీ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి సెకీ వాళ్ళు కొంటున్నారు. ఆ సెకీ అనే సంస్థ వివిధ రాష్ట్రాలకి విద్యుత్ సరఫరా కూడా చేస్తుంది. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన హయాంలో తక్కువ రేటుకి సెకీతో ఒప్పందం చేసుకొని ఏపీకి విద్యుత్ తెచ్చుకోవడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో అదానీ మీద ఎక్కడో అమెరికాలో కేసు పెట్టడం, దానికి సంబంధించి అదానికి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య లింక్ పెట్టి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మీడియా, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా మాట్లాడారో మనం చూసాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, అవును ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో తప్పుడు ఒప్పందం చేసుకొని ఉంటే ఇప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ సెకీతో ఒప్పందంలో భాగంగానే విద్యుత్ కొనుగోలు చేస్తుంది కదా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సెకీతో ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేవచ్చు కదా అని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా మాటి చెప్తున్నారు కదా. ఒకవేళ ఆనాడు సెకీతో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ఒప్పందాలు చేసుకొని ఉంటే దాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్యాన్సిల్ చేసేవచ్చు కదా అని చెప్పేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాని మీదే వైఎస్ షర్మిల గారు కూడా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ఆమె సెకీ ఒప్పందాల మీద ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల గారు మాట్లాడుతూ అంటే ఆ ట్వీట్లో ఆమె ఏం మాట్లాడిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడాడు కదా, ఆ వ్యాఖ్యలకు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు అనేసి షర్మిల గారు ఒక ట్వీట్ చేసింది. మీరు మౌనంగా ఉంటున్నారంటే అదానీ ఒప్పందం అక్రమం కాదు అనేసి మీరు ఒప్పుకుంటున్నారా? సక్రమం కాబట్టే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో చేసుకున్న ఒప్పందం సక్రమం కాబట్టే ఈనాటికి కూడా మీరు ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేదు అనేసి మీకు మీరే చెప్పకనే చెప్తున్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం చేశారు, మీరు తప్పుడు మాటలు మాట్లాడారు, మీ ఆరోపణలో నిజం లేదనేసి ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం తప్ప మీ ఆరోపణలో నిజం లేదంటారా అని చెప్పేసి షర్మిల గారు ఒక ట్వీట్ చేసింది. ఇది మంచి ట్వీట్, ఇలాంటి ప్రశ్నించాల షర్మిల గారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో ప్రశ్నించాడు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో చేసుకుంది తప్పుడు ఒప్పందం అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేయొచ్చు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి తరపున విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో ప్రశ్నించడం కూడా జరిగింది. మరి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ నాయకులు కానీ ఎందుకు మాట్లాడడం లేదు? మీరే కదా అధికారం ఉన్నది, ఆ సెకీతో ఏదైతే ఒప్పందం ఉందో క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, వాళ్ళతో క్యాన్సిల్ చేసుకొని వేరే వాళ్ళతో ఎవరితో సరే ఒప్పందాలు పెట్టుకోవచ్చు కదా. ఇవి అదే ప్రశ్న ఇప్పుడు షర్మిల గారు కూడా ట్వీట్లో పొందుపరచడం కూడా జరిగింది. ఆమె ట్వీట్లోనే పొందుపరుస్తుంది, ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి క్వశ్చన్లు మాత్రం మాట్లాడదు. అదేదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు కదా షర్మిల గారు, ఎందుకు ట్వీట్లు చేయాలా? ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి ప్రశ్నలన్నింటిని కూడా లేవనెత్తాలా, అప్పుడే కదా ప్రజల్లోకి వెళ్ళేది. ఈమె ట్వీట్లు చేస్తే చాలా తక్కువ మందికి వెళ్తుంది, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎక్కువ మందికి వెళ్తుంది. ట్వీట్లు చేసేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడుతుంది, ప్రెస్ మీట్లు పెట్టినప్పుడేమో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా మాట్లాడుతుంది. అది ఏం లెక్క మనకైతే అర్థం కావడం. ఎనీహౌ మొత్తానికి సెకీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఒప్పందాలకు సంబంధించి షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం ఒక శుభ పరిణామం అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు.